హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. అబ్రహామును గూర్చి ఒక 3 మాటలు మనము తెలుసుకుందాము. అబ్రహామును దేవుడు పిలిచినాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన విగ్రహారాధికుడుగా ఉన్నాడు. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుడు మాట్లాడే దేవుడు అని ఆశ్చర్యముతోనూ అద్భుతముతోనూ ఆయనతో అడుగులు వేయడానికి అబ్రహాము నిర్ణయించుకుంటారు. దేవుడు మాట్లాడతారు. ఆదికాండం 12:1 మనం చూసినట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇది మొదటగా అబ్రహాము దేవునితో మాట్లాడిన తర్వాత దేవుడు తనతో చెప్తున్న మాటను ఆలకించి ఆ దేవుణ్ణి నమ్మి ఆయనకు దేవుడు చెప్తున్నాడు, లేయి దేశమును, బంధువులను, తండ్రి ఇంటిని విడిచిపెట్టిరా, నేను చూపించే దేశానికి అన్నాడు. అంతవరకు కూడా విగ్రహాలు అమ్ముకునే ఈ అబ్రహాము మాట్లాడిన దేవుని వెంట నడవడానికి నిర్ణయించుకొని మాట్లాడి లేయమని చెప్పిన దేవుని వెంట లేచి బయలుదేరేసినాడు. హల్లెలూయా. లేచి బయలుదేరేటప్పుడు విడిచిపెట్టాల్సినది చెప్తా ఉన్నాడు. నీ దేశమును విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టు, నా వెంటరా, నేను చూపించే దేశం దగ్గరికి రా అని చెప్తాను. ఈరోజున విశ్వాసి తెలుసుకోవాల్సింది ఏంటంటే, అబ్రహాము విడిచిపెట్టడము నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని కొరకై విడిచిపెట్టడం నేర్పిస్తూ ఉన్నాడు. ఈ యొక్క దేశము, బంధువులు, ఇంటివారు, ఈ జన సమూహములలో నుండి బయటికి రా, నేను చూపించే దేశంలోకి రా, లేచిరా. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితము కలిగి జీవించటానికి బయలుదేరిరా, లేచిరా అని దేవుడు పిలుపునిస్తున్నాడు. అబ్రహాము ఆ పిలుపును అంగీకరించి, ఆ పిలుపుకు విధేయత చూపి, ఆ పిలుపుకు లోబడి లేచి బయలుదేరి వచ్చిన తర్వాత ఇంకొక మాట ఏంటంటే, ఆయనకి వారసుని ఇస్తాను, నేను నీ సంతానంలోకి ఈ యొక్క దేశాన్ని ఇస్తానని చెప్తాడనమాట. ఇదే 12వ అధ్యాయం ఆదికాండం 7వ యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. లేచొచ్చేసినాడు, విడిచిపెట్టొచ్చేసినాడు దేవుని కోసం, మాట్లాడే దేవుని కోసం, మాట్లాడే దేవుని వెంట అడుగులు వేయడానికి విశ్వాసముతో నడిచి వచ్చినాడు, లేచి వచ్చేసినాడు, విడిచిపెట్టి వచ్చేసినాడు. ఈ రోజున ఎంతమంది విడిచిపెట్టగలుగుతున్నారండి? ఇటు బంధువులను బ్యాలెన్స్ చేస్తున్నారు, ఇటు దేవుణ్ణి దగ్గర చేయాల్సినవి చేస్తున్నారు, ఇటు లోక సంబంధమైన ఆచార వ్యవహారాలు, ఆ కార్యక్రమాలు ఫుల్లుగా చేస్తూ ఉన్నారు. మళ్ళీ సంఘంలో కూడా విశ్వాసిగా చలామణి అవుతున్నారు. ఇలాగ లోకంలో లంచాలు తీసుకొని బతుకుతా ఉన్నారు. మళ్ళీ దేవుని దగ్గర కూడా మంచి నీతివంతుల్లాగా ఉన్నారు. దేవుని కోసం ఒక క్రియ మార్చుకోలేకుంటున్నారు, విడిచిపెట్టలేకుంటున్నారు. ఆస్తిని వదులుకున్నాడు, అంతస్తులు వదులుకున్నాడు, బంధువులను వదులుకున్నాడు, ఇంటి వాళ్ళని వదులుకున్నాడు, అసలు దేశంలోనే ఉండకుండా బయటికి వచ్చేసినాడు దేవుని కోసం వదిలిపెట్టమంటే. ఈరోజు వాక్యం సెలవిస్తుంది, అన్ని ఆచారాలు మానుకోండి, మూల పాఠాలు మానుకోండి, రాసులు నక్షత్రాలు మానుకోండి, రేఖలు గీతలు మానుకోండి, మత్సలు మానుకోండి. అవన్నీ కూడా మానుకోవటం లేదు. శుక్రవారాలు మానరు, మంగళవారాలు మానరు, గోరెంటాకులు మానరు, పసుపులు మానరు. ఏంటి విడిచిపెడుతున్నారండి దేవుని కోసము? ఇవన్నీ చేస్తూ పైగా మళ్ళీ సేవకునికి తెలియకుండా చేస్తూ, ఒకవేళ సేవకుడు తెలుసుకొని గద్దిస్తే అన్నీ చెప్పాలా వీళ్ళకి, సేవకులకి?
లోకము విశ్వాసలో ఉండకూడదు. లోక సంబంధమైన లాభాలు ఉండకూడదు. పౌలు అంటారు, నేను పెంటగా ఎంచుకున్నాను. లాభకరములైనవన్నీ పెంటగా ఎంచుకున్నాడు. అబ్రహాముకు దేశము లాభమే, బంధువులు లాభమే, ఇంటెళ్ళు ఇంకా లాభమే. విడిచిపెట్టుకున్నాడు, లేచి వచ్చినాడు. ఈ రోజున ఏ విశ్వాసి ఇలా విడిచిపెట్టుకోగలుగుతుంది? దేవుని మాటకు లోబడి దేవుని నమ్మి విడిచిపెట్టుకోగలుగుతున్నారా అంటే దేన్ని విడిచిపెట్టుకోరు. జాగ్రత్త, మార్చుకోండి. క్రైస్తవ జీవితము అంటే ఏదో మీ ఇష్టానుసారంగా యేసయ్యను వాడుకోవటం కాదు. యేసయ్యకి ఇష్టంగా నీ బ్రతుకు మార్చుకోవటం, నువ్వు దేవుని కొరకు వదిలిపెట్టుకోవటం, విడిచిపెట్టుకోవటం ఉండాలి. ఇక రెండోదిగా చూస్తే, ఆ దేశానికి తీసుకొచ్చిన తర్వాత ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అప్పటికే అబ్రహాముకు చాలా వయసు వచ్చేసింది, 70 సంవత్సరాలు దాటిపోయినాయి. శారమ్మకు స్త్రీధర్మం నిలిచిపోయింది, పిల్లలు పుట్టేది లేదు. అయినా దేవుడు వాగ్దానం చేసినాడు. 25 సంవత్సరాలకు పైగా దేవుని వాగ్దానం కొరకు నమ్మి నిలబడినారు. ఓరిమితో, ఓర్పుతో, సహనముతో నమ్మి నిలబడినారు. సంతానము పొందుకున్నారు. హల్లెలూయా. నీ సంతానం ఇసుక రేణువుల వలె, నీ సంతానం ఆకాశ నక్షత్రముల వలె, నీ సంతానము ధూళి వలె, భూమిపైన ఉన్న ధూళి రేణువుల వలె అవుతుందంటే నమ్మినాడు అబ్రహాము. ఈరోజు నా క్రైస్తవులు అబ్రహాము కుమారులే, కుమార్తెలే. ఇశ్రాయేలీలు అబ్రహాము కుమార్తెలే, ఇస్మాయేలీలు అబ్రహాము కుమార్తెలే, కుమారులే. ఎంతగా దేవుడు ఒక్క ఇస్సాకునిచ్చి విస్తరింపజేసినాడు. ఇశ్రాయేలీయులను ఒక దేశంగా మార్చేసినాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం నువ్వు నమ్మవా? నిన్ను కూడా దేవుడు ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఒకవేళ నువ్వు దేవుని కోసం నువ్వు అన్నీ వదులుకొని వచ్చినప్పుడు నీ దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను ఒంటరిగా వదిలిపెట్టాడు. నిన్ను అనుకున్న ప్రణాళికగా ఆయన ఏ పాత్రగా వాడుకోవాలని ఆ పాత్రగా నిన్ను వాడుకోవడానికి ఆయన సిద్ధపాటు చేసి వాడుకుంటాడు. ఈరోజున విడిచిపెట్టేది లేదు, దేవుడిచ్చిన వాగ్దానం నమ్మేది లేదు. పైగా ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇస్సాకుని ఇస్తాడు దేవుడు. ఇస్సాకుని ఇచ్చిన తర్వాత ఈ ఇస్సాకు చుట్టే తిరుగుతూ ఉన్నాడు అబ్రహాము, బాగా సంతోషంగా ప్రేమతో. ఇక కొడుకుని చూసుకుంటూ మురిసిపోతూ తిరుగుతూ ఉంటే దేవుడు అంటాడు, ఎక్కువ సమయం నాతో గడిపేవాడు అబ్రహాము, ఈరోజు మళ్ళీ నీకు కొడుకుని ఇచ్చినందుకు నువ్వు కొడుకు చుట్టే తిరుగుతూ ఉన్నావు కాబట్టి నీ కొడుకుని నాకు ఇచ్చే అంటాడు. 22 అధ్యాయం ఆదికాండం 22 మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువక అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. చూసినారు, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నీవు ప్రేమించి ఇస్సాకు. అంతగా ప్రేమిస్తున్నాడని దేవుడు పరిశోధిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు? నాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడా? నేనే కదా ఇచ్చింది కొడుకుని. మరి నాకు ఇవ్వాల్సిన సమయం, నాకు ఇవ్వాల్సిన ప్రతిదీ కూడా ఆ ఇస్సాకు ఇస్తున్నాడా? ఇస్తున్నట్టున్నాడు. అంతగా ప్రేమిస్తున్నట్టున్నాడని పరిశోధించినప్పుడు మీకు తెలియనిది ఏం లేదు కదా. స్టోరీ మొత్తం కూడా అబ్రహాము సరే ప్రభు అన్నాడు. ఏమీ శారమ్మతో డిస్కషన్ ఏమీ పెట్టలేదు. ఇలాగ దేవుడు అడిగినాడు, నేను తీసుకెళ్తున్నాను, నేను బాబును అక్కడ దహన బలిగా అర్పించడానికి తీసుకుపోతున్నాను, ఇలాగేం చెప్పలేదు అబ్రహాము శారమ్మతో. దేవుడు మాట్లాడిన తర్వాత వెంటనే ఇస్సాకుని తీసుకొని బయలుదేరి 3 దినాలంత ప్రయాణం చేసి ఆ యొక్క మోరియా దేశానికి వెళ్ళి అక్కడ మళ్ళీ ప్రార్థన చేసి అడుగుతాడు, అయ్యా ఏ పర్వతం మీద అని అన్నాడు కదా. నువ్వు మోరియా దేశానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళాక మళ్ళీ నేను ఒక పర్వతం పేరు చెప్తే ఆ పర్వతం పైకి ఎక్కమన్నాడు. ఆ 3 రోజులలో కూడా దేవుని కంటే ఇస్సాకు ఎక్కువ కాదనే ఆలోచనతోనే బయలుదేరినాడు. అయినా ఇస్సాకుని దేవునికి దహన బలిగా ఇస్తే తిరిగి ఆ దహన బలిని కూడా ఆయన శరీరంతో ఇచ్చి మళ్ళీ తిరిగి ఇస్సాకుని చేతికి అందించే శక్తి కలిగిన దేవుడని నమ్మినాడు అబ్రహాం.
ఇచ్చడానికి వెనకాడలేదు అబ్రహాము, ఇవ్వడానికి వెనకాడలేదు. దేవునికంటే ఎక్కువైనది నాకేం కాదు, నువ్వే మొదట అన్నాడు. ఇవ్వడానికి వెళ్ళి 3 రోజులు ప్రయాణం చేసి మళ్ళీ అక్కడ ప్రార్థన చేసి మళ్ళీ అక్కడ ఆయన చెప్పిన ఆ కొండపైకి, ఆ పర్వతం పైకి ఎక్కి అక్కడ ఆ చిన్నవాని పైన కత్తెత్తుతే వెంటనే దేవదూత వచ్చి ఆపు అబ్రహాం, ఆపు ఏంటి చిన్నవాడిని చంపేస్తావు ఏంటి అనేసి ఆపేసేసినాడు. ఆపి వెంటనే ఇదిగో అక్కడ పొట్టేలు ఉంది, ఆ పొట్టేలుని తీసుకొచ్చేసి దహన బలిగా అక్కడ యెహోవా ఈరే అనే ఆ పేరు అక్కడ పెట్టదు. ఇది చూచున్న దేవుడు ఆయనే చూసుకుంటాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ రోజున ఇట్లా నమ్మి దేవుణ్ణి నమ్ముతున్నామంటున్నారు, కానీ ఇండ్లు బంగారు ఆస్తులు అంతస్తులు ఉద్యోగాలు పిల్లలు పంట అది వ్యాపారము ఇది దీనిలో డెవలప్మెంట్ కోసము ఇంకొక దాన్ని ఇంకొక ఇంటికి ఇంకొక పొలం అలాగా డబ్బును సమకూర్చుకోవడానికి దేవుని దగ్గరికి వస్తున్నారు, ఇంటిని సమకూర్చుకోవడానికి దేవుని దగ్గర వస్తున్నారు, ఆరోగ్యాలు సంపాదించుకోవడానికి దేవుని దగ్గరికి వస్తున్నారు, బంధువులతో కలవడానికి అన్ని విధాలుగా ఒక గొప్ప స్టేటస్ కోసం దేవుని దగ్గరికి వస్తున్నారు. ఇలా ఏమీ వదులుకోవడానికి మీరు దేవుని దగ్గర రాగలుగుతున్నారు? అబ్రహాం అన్నీ వదులుకొని దేవుని కోసం వచ్చినాడు, లేచి వచ్చేసినాడు చూపించే కనాను దేశానికి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని మనసులో విశ్వసించినాడు, కుమారుణ్ణి పొందుకున్నాడు. చూపించిన దేశం, లేచి రమ్మన్నాడు, దేశం చూపించినాడు, దేశంలో నివసిస్తున్నాడు. కుమారుణ్ణి ఇస్తా అన్నాడు, కుమారుణ్ణి ఇచ్చిన కుమారుణ్ణి కూడా తిరిగి నాకు ఇవ్వమంటే కూడా కాడకుండా అర్పించడానికి తీసుకెళ్ళాడు అబ్రహాము. అర్పించటానికి నీవు ఏం అర్పిస్తున్నావు? నువ్వు ఏ దానికి మొదటి స్థానం ఇస్తున్నావు? దాన్ని అర్పించగలుగుతున్నావు దేవునికి? దాన్ని దేవుని కొరకు త్యాగం చేయగలుగుతున్నావా? సమయం అయితేమి, డబ్బు అయితేమి, దేవుని వాక్యమును పఠించే విషయంలో అయితేనేమి, మందిరానికి వచ్చే విషయంలో ఏమి, పరిచర్య విషయంలో ఏమి, సువార్త ప్రకటించే విషయం చేయడం లేదండి, సమయం లేదంటున్నారు. 24 గంటలు నీకు దేవుడు ఒక రోజుని నీకు ఇస్తే ఆ 24 గంటల్లో నువ్వు దేవునికి ఇవ్వాల్సిన ఏ గంటలను నువ్వు నాకు సమయం లేక నేను ఇవ్వట్లేదు అంటే, సమయం ఇచ్చి ఆయనకే నువ్వు సమయం ఇవ్వకపోతే నీకు సమయం ఇవ్వడేమో. నా కోసమే నీ దగ్గర సమయం లేనప్పుడు నీకెందుకు నేను సమయం ఇవ్వాలనుకుంటే నీ పరిస్థితి ఏంటి? దేని కొరకు పరిగెత్తుతున్నావు? దేని కొరకు జీవిస్తున్నావు ఈ లోకంలో? జాగ్రత్త. అబ్రహాము మనకు సూచనగా, అబ్రహాము మనకు మాదిరిగా ఉన్నాడు. విడిచిపెట్టాడు దేశాన్ని, బంధువులను, రక్త సంబంధికులను, ఇంటి వారిని. కనానుకు వచ్చేసినాడు, వాగ్దానం తీసుకున్నాడు, వాగ్దానాన్ని నమ్మినాడు, పొందుకున్నాడు. ఓపిక కలిగి. మూడవదిగా ఇచ్చిన కుమారుణ్ణే నా దేవుని కంటే ముఖ్యం కాదని తిరిగి ఇవ్వడానికి కూడా సిద్ధపడినాడు. దేవుడే నాకు ముఖ్యం అన్నాడు. ఈరోజున విశ్వాసిగా నువ్వు ఈ 3 చేయగలుగుతున్నావా? నువ్వు ఏం వదిలిపెట్టగలుగుతున్నావు? దేవుడు వాగ్దానాన్ని ఏమి పొందుకొని కూడా నువ్వు ఆ పొందుకున్న వాగ్దానము కొరకు ఓపిక కలిగి నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నావా? మూడవదిగా దేవుడిచ్చిన ఏదైనా ఆయన కొరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? ఏమండి, ఉద్యోగాలు ఇస్తే జీతాలు వస్తే దశంభాగాలు ఇవ్వడానికి కూడా దశంభాగాలు ఎందుకు ఇవ్వాలా? సేవకులు మేము ఎందుకు ఇవ్వాలి? దశంభాగాలు ఇస్తున్నారు, మీరు ఎంత ఇస్తున్నారు, వాళ్ళు ఎంత ఇస్తున్నారు, చర్చిలలో ఇలాంటి మాటలండి. సేవకులకు ఈసారి ఈ వారం బాగా అందినట్టుంది, మటన్ తెచ్చుకున్నారు, ఇలాంటి మాటలండి. సేవకులు మంచి బట్టలు కట్టుకున్నారు, బాగానే వస్తున్నట్టున్నాయి, పైనుండి కింద నుండి అక్కడ నుండి ఇక్కడ నుండి, ఇలాంటి మాటలండి విశ్వాసులు మాట్లాడేది. వాళ్ళు ఇత్తే వాళ్ళని ఇత్తనియరు, వేరే ఏదో లాజిక్లు తీసుకొచ్చేసి ఇవ్వాల్సిన అవసరం లేదంటారు. ఇవ్వద్దండి. ఇలా కొనుక్కుంటూ సనుక్కుంటూ ఏదో ఒక మాటలకు లోబడుతూ మేమే ఇచ్చేది దశంభాగాలు అనేది వాళ్ళ దీవెన కూడా రాదండి అటువంటి వాళ్ళకు కూడా. దేవుని పని కొరకు నేను ఇస్తున్నాను. దేవుని సేవకులు మా కోసం కన్నీటి ప్రార్థన చేస్తారు. దేవుని సేవకులకు ఇస్తే మాకు దేవుడికి ఇచ్చినట్టే. దైవోపదేశము చేయువాడు
చేయువానికి శ్రేష్టమైన పదార్థములు నువ్వు ఇవ్వాలి అని రాయబడింది. దైవజనుడు అంటే దేవుడు ఏర్పాటు చేసిన బిడ్డ, నీ కొరకు సంఘ కాపరిగా ఉండి ప్రార్థించేవాడు, ప్రార్థించే సేవకుడు. అయినా పిల్లలకు దేవుడు ఏం నేర్పించినాడో తెలుసా? ఇచ్చే మనస్సు నేర్పించినాడు. అబ్రహాము కూడా ఇచ్చే మనస్సును నేర్పించాడు. నా కోసం నీ కుమారుని ఇస్తావా అంటే ఇస్తాను ప్రభువా అన్నాడు. ఇచ్చే మనస్సు అండి. అలాంటి మనసులు ఉన్నాయి మీకు, నేర్చుకోండి వాక్యాన్ని. అబ్రహాం లాగా మారండి. ఈ లోకం అశాశ్వతం. ఈ లోకంలో అన్నీ కూడా ఒక దినాన అన్నీ కూడా నాశనం అయ్యేది. నీ క్రియలే పరలోకం చేస్తాయి. నీ క్రియల వల్ల వచ్చేదే దేవుని యొద్ద నుండి బహుమానం పొందుకుంటావు. కాబట్టి జాగ్రత్త కలిగి అబ్రహామును ఇంకా చదవండి. అబ్రహాము చాలా చాలా దేవుని కొరకు ఎలా జీవించినాడో గ్రంథంలో రాయబడింది. అవన్నీ ధ్యానించి దేవుని కొరకు బ్రతుకుదాం. దేవుని సన్నిధిలో వర్ధిల్లి అక్కడికి సిద్ధపడండి. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుని యేసయ్య నీకు వందనాలు. విన్న వారిని దీవించని ఆశించండి. ఆరోగ్యాలు ఇచ్చిన అబ్రహాము ఒక మాదిరిగా గ్రంథంలో రాయించి పెట్టారు. విన్న వారందరూ కూడా ఇంకా అబ్రహాము వలె నూతన యెరూషలేము కావాలని ప్రార్థించేవారుగా మార్చమని కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశనామం సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్.